ఏదైతే భారత చరిత్రలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఈ ప్రభుత్వంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అది చరిత్రాత్మకమైన నిర్ణయంగా అందరూ చెప్తున్నారు. అంటే నేను చెప్పడమే కాదు, నేషనల్ మీడియా కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో సిద్ధహస్తులు లాంటి వాళ్ళు కూడా నిజంగా ఈ ఒప్పందం ఫస్ట్ టైం, అంటే ప్రతి ఒక్కరూ విమర్శించేదే ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి, కానీ ఈసారి బడ్జెట్ విషయంలో కానీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ సమాఖ్యతో ఏదైతే చేసుకున్నారో ఇది ఇండియా అంటే భారత్ అభివృద్ధికి సంబంధించింది. భారత్లోని ప్రతి పౌరుడికి జీవనోపాధితో పాటు ఒక బిజినెస్ ఎంటర్ప్రెనర్గా, ఒక మంచి ఆదాయం వచ్చే సగటు ఉద్యోగిగా కూడా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఒప్పందం కీలకంగా మారింది. ఒక్కొక్క ఆల్మోస్ట్ ఆల్ మోదీ 3.0 ఇప్పుడు నడుస్తుంది. ఈ మోదీ 3.0లో ఒక్కొక్క మోదీ 1.0లో, అలాగే మోదీ 2.0, ఇప్పుడు మోదీ 3.0లో కూడా ఒక్కొక్క రకమైన ట్రెమెండస్ చేంజెస్ తీసుకుంటూ ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకొస్తున్నారు. మనం ఆల్రెడీ చూసాం మోదీ 1.0లో డిమానిటైజేషన్ కానీ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 2.0లో రామ్ మందిరంకు సంబంధించి, అలాగే 1.0లో ఆర్టికల్ 370, ఇప్పుడు 3.0లో ఈ విధమైన అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇంతవరకు ఎవరూ చేయలేకపోయారు. సో అదిలా ఉంచితే అమెరికాకి రాజీ పడ్డారు, అమెరికాకి తలొగ్గారు అని ఏదైతే భారత పార్లమెంట్లో విపక్షాలు పట్టుపడుతున్నాయో దానికి సంబంధించి ఇక్కడ మధ్యంతర వాణిజ్య ఒప్పంద ఖరారు, ఇది మధ్యంతర ఉత్తర్వులు ఎలాగైతే ప్రభుత్వం చేస్తుందో అలాగే మధ్యంతర వాణిజ్య ఒప్పంద ఖరారు కూడా ఇరు దేశాలు ధృవీకరించాయి. దీని మీద కాంగ్రెస్ అధ్యక్షులైన ఖర్గే గారు కూడా, మోదీ గారు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమే ఆయనకు పని, మోదీ గారికి మరో పని అంటూ ఉండదు, ఆయన చేసేవన్నీ అబద్ధాలుగా పబ్లిసిటీ చేసుకుంటారన్నట్టుగానే ఒక వార్త మనకు చూడొచ్చు. ఒక్కసారి చూపిస్తాను ఆ వార్త కూడా. ఇక్కడ చూడండి, పదే అసత్యాలు చెప్పడమే మోదీ పని, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారి యొక్క ఉద్ఘాటన. అంటే ఇవన్నీ మరి ఒప్పందాలు, ఈ డీల్స్ అబద్ధమా నిజమా? మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ మనం క్లియర్గా అన్ని వార్తాపత్రికల్లో కూడా నేషనల్ మీడియాలో కూడా భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం గురించి ఖరారని హెడ్లైన్స్గా పెట్టే ఇక్కడ మనం చూడొచ్చు. కంటైనర్లని ఒక జెండాలతో ఒక ఫోటోగా పెట్టారు. అయితే భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం, ఇండియన్ అండ్ యుఎస్ ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారయింది. దీనికి సంబంధించి ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేసే భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు. అంటే 50 నుంచి, అంటే మొన్న వార్తల్లో వాస్తవానికి 59%, దాంట్లో 41% తగ్గించారు, 18 అని చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ కొత్త వార్త, ఇది కొంచెం సవరణలో, అంటే మధ్యలో ఆ పిచ్చి తొగ్గులకు ట్రంప్ గాడు పెంచి తగ్గించడం పెంచడం జరగడం వల్ల మేబీ ఆ కన్ఫ్యూజన్లో వార్తలో కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. బట్ ఇవాళ వార్త ప్రకారము 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. దీని ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. క్లియర్ కదా? ఇప్పుడు దీనికి తలొగ్గిందని అనాలా, రష్యా అమెరికా భారత్ మధ్య ఒప్పందాలు అని అనాలా? అండ్ మోర్ ఓవర్ రష్యా నుంచి చమురు కొనరని మాకు మాటిస్తేనే ఒప్పందం చేసుకుంటాము, అందుకే ఒప్పందం జరిగిందని మొన్న అమెరికా ఒక శాఖకు సంబంధించిన మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ భారత్ మరొక్కసారి పార్లమెంటు వేదికగా, పార్లమెంటు సాక్షిగా ఏం చెప్పిందంటే, మేము చమురుకు సంబంధించిన ఒప్పందాలు ఏం చేయలేదు, రష్యాతో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఏదైతే భారత్ తల ఉంచిందో అని చెప్తున్నారో పాడి పంటలు, అదే పాడి అంటే వ్యవసాయము, అలాగే జంతువులకు సంబంధించిన వ్యాపారాలకి మేము ససేమిరా ఒప్పుకోలేదు. మిగతా వాణిజ్యాలకు సంబంధించి ఒప్పుకోవడం జరిగింది కాబట్టే వాడికి కూడా టర్నోవర్ పెరుగుతుంది. అమెరికా వాడికి కూడా అప్పులు చాలా ఉన్నాయి. పైపెచ్చు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ సమాఖ్యతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో దీని ద్వారా రాబోయే మ్యాక్సిమం 1.5 ఇయర్లో అన్ని ఎంఓఏలు కూడా రెడీ అయిపోతాయి. ఎందుకంటే 27 దేశాలు ఉన్నాయి ఏది యూరోపియన్ సమాఖ్యలో. ఈ 27 దేశాలకు కూడా ఒక్కొక్క దేశ ఆ పరిస్థితుల ప్రకారము వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఒకసారి చూసుకొని, ఓకే మాకు ఇది ఓకే, మాకు ఒక్క పాయింట్ తీయండి, మాకు ఈ పాయింట్ పెట్టండి అని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ సందర్భంగా ఆయా దేశాల యొక్క దేశాధినేతలు లేదా పార్లమెంట్ ఉంటే పార్లమెంటు, అధ్యక్షులు ఉంటే అధ్యక్షులు, సంథింగ్
అటువంటి ప్రజాస్వామ్యాల లేదంటే వేరే రాజ్యాల వాళ్ళ ఒప్పందాల ప్రకారం వాళ్ళు అమెండ్మెంట్స్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది మ్యాక్సిమం 1 year 1.5 year జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ మహిళ ఉర్సు ఎవరైతే ఉన్నారో ఆవిడ క్లియర్ కట్గా చెప్పేశారు, యూరోపియన్ సమాఖ్య తరపున నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. సో మిగతా ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అన్ని దేశాలకు పంపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే ఇదంతా చర్చలు, ఎందుకంటే ఆయా దేశాల్లో కూడా మీటింగ్లు సమావేశాలు అన్నీ అయ్యేసరికి ఒక 1.5 year అయిపోతుంది. అఫ్ కోర్స్ 2028 సరికల్లా భారత్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన సొంతంగా అభివృద్ధి చెందాలనుకున్నా, తన సొంతంగా ఒక ఎంటర్ప్రెనర్గా మారాలనుకున్నా ఇదే సదావకాశం. భారత్లోనే అత్యంత యువత ఉంది, ఎక్కువ శాతం యువత కలిగిన దేశం భారతదేశం. సో ఈ సందర్భంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి ఏదైతే భారత్తో ఒప్పందం కుదుర్చుకుందో అమెరికా వాడు ఇంకా మెట్టు దిగాల్సి వచ్చింది. వాడు ఎప్పుడు యూరోపియన్ సమాఖ్య మా వెనకే ఉంది, ఇంగ్లాండ్ మాకు సపోర్టు, అందరూ మాకు సపోర్టు, మా వెంటే ఉన్నారు అనుకుని విర్రవీగిన అమెరికా వాడు ఒక్కసారి తోక ముడిచాడు. తోక ముడిచాడు కాబట్టే ఈ మధ్యంతర ఒప్పందానికి ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. వాడికి ఆప్షన్ లేదు. మన వాళ్ళు యొక్క సత్తా వల్ల ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు అన్ని దేశాలతో తిరిగి దీని అగ్రిమెంట్, దీని డీలు ఎప్పుడు వస్తారు ఏంటి అన్ని మాట్లాడుకొని తర్వాత ప్రధాని వాళ్ళతో కేంద్ర మంత్రిమండలితో కూర్చొని నిర్ణయాలు తీసుకొని అన్ని మాట్లాడుకున్నాక రిపబ్లిక్ డేకి ఆహ్వానంగా పిలిచినట్టుగా పిలిచి నెక్స్ట్ డే ఇంత భారీ గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ఒక విధంగా చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇది ఒక ఛాందస్వాదులో లేకపోతే ఇంకెవరో ఒక రకమైన ఛాదస్తంతో ఉన్న వాళ్ళతో కదిలించకండి. మీరు యంగ్ జనరేషన్ ఎవరు కదిలించినా కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కోసం చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇది మంచి, ఇది మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మనం డెవలప్ అవ్వచ్చు. మనం డెవలప్ అవ్వడం అంటే ఆబ్వియస్లీ దేశం అభివృద్ధి చెందడమే. సో ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇవన్నీ కూడా జరగడం వల్ల ఇక్కడ చూడండి ఎంత భారీగా మనకి రాబోయే రోజుల్లో బెనిఫిట్ అవుతుందో. ఈ చర్చలో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజా మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. అబ్సల్యూట్లీ ఇది భారతీయ ఎగుమతిదారులకు $30 trillion మార్కెట్ తెస్తుందని. $30 trillion అంటే చూడండి అసలు, అంటే మిలియన్ ఒక బిలియన్ అదే మరి 10 లక్షలు ఒక మిలియన్, 10 మిలియన్లు ఒక బిలియన్, అలాగే 10 బిలియన్లు ఒక ట్రిలియన్ అవుతుంది. సో ఆ విధంగా $1 trillion మార్కెట్ ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అంటే ఇది నేను ఎందుకు ప్రతిసారి దీన్ని నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే, నిన్న జోహో యోహో అనే ఒక సంస్థ యొక్క వ్యవస్థాపకుడైన శ్రీధర్ ఏదో ఆయన పేరు, ఆయన కోడింగ్లో ఎక్స్పర్ట్. అటువంటి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, రాబోయే 6 నెలలు ఒక సంవత్సరం పాటు ఏదైతే ఏఐలో బాగా ట్రెమండస్ చేంజెస్, నిర్ణయాత్మక మార్పులు, దాన్ని ఏమంటారు, విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో దాంతో చాలామంది ఉద్యోగాలు పోతాయి, నేను కూడా ఇంకా కోడింగ్ రాయలేని పరిస్థితికి వస్తాను అని ఆయన ఒక నిట్టూర్పుతో మాట్లాడడం జరిగింది. మేబీ ఒక దాన్ని ఏమంటారు, ఒక ఏఐకి సంబంధించిన ఒక కంపెనీ యజమాని మొరాడో అనే ఒక CEO ఆయన అలాగే అన్నాడు, రాబోయే రోజుల్లో మేము అన్ని మీరు సంవత్సరాల కొద్ది నెలల కొద్దీ చేసే ప్రాజెక్టులని మేము మ్యాక్సిమం ఏఐ ద్వారా 1 or 2 daysలో చేసేస్తాము. సో ఖచ్చితంగా జాబులు పోతాయనే భయాందోళనలు ఉన్నాయి. మేబీ కొన్ని దగ్గరలో భయం అవి స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పచ్చు ఇండైరెక్ట్గా. బట్ ఇలాంటి ఒప్పందాల వల్ల ఎంతసేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లైఫ్ కాదు కదా, మనకి మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తింటూ బతకట్లేదుగా, కోడింగ్ తింటూ బతకట్లేదుగా. సో పశువులకు సంబంధించిన, పాడికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఒప్పందాలు, అలాగే టర్నోవరు, ఫుడ్డు, యోగా, హెల్త్ ఇట్లాంటి వాటి మీద కూడా చాలా వరకు నిర్ణయాత్మక మార్పులు రావడం వల్ల ఈ ఏఐని ఏదైతే ఇబ్బంది పెడుతుందో, భయపడుతున్నారో అవి వీళ్ళు సున్నితంగా, చాలా చాకచక్యంగా, ఇంటలెక్చువల్గా ఆలోచిస్తే ఇటువైపు టర్న్ అవ్వచ్చు. ఇదే సరైనది. అఫ్ కోర్స్ సర్టెన్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళు ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, చేంజ్ అవ్వలేకపోవచ్చు. బట్ మొదట్లో ఉద్యోగాల కోత అయినా, సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉద్యోగాలు పోయాయి అన్నారుగా. ఒక కంప్యూటర్ 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది అన్నారు. తర్వాత ఏమైంది?
ఇప్పుడు అదే సాఫ్ట్వేరు 70% ప్రజలకి ఫుడ్ పెడుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. సో ప్రతిదీ కూడా పల్లకి ఎక్కేవాడు కాదు, పల్లకి మోసేవాడు, పల్లకి మోసేయడానికి పల్లకిని తయారు చేసేవాడు, దానికి డైరెక్షన్ ఇచ్చేవాడు, ఆ పల్లకి నడిచే మార్గంలో రోడ్డు ఉంటే రోడ్డు వేసేవాడు, వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది కదా. సో ఆబ్వియస్లీ ఎన్ని మార్పులు వచ్చినా కూడా దాని అనుగుణంగా ప్రపంచం కూడా మారుతూ వస్తుంది. ఈ వాణిజ్య ఒప్పందాల వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు చూపించగలుగుతుంది, ఆల్టర్నేషన్ వేస్. దాంట్లో కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ఒప్పందం. అందుకు మరొకసారి మన ఏటీ పల్స్ ద్వారా ఈ నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరుగుతుంది. $30 ట్రిలియన్ టర్నోవర్లు జరిగితే ఎంతమందికి ఎన్ని లబ్ధి జరుగుతాయో ఒకసారి చూడండి. సో అది ఇవాళ ఒక ప్రధాన వార్త.